అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక అబ్బాయికి డబ్బులు లేవు, అమ్మాయికి డబ్బులు ఉన్నాయి. కానీ ప్రేమ వివాహానికి వాళ్ళు వెళ్ళిపోయింది బెంగళూరు. డ్రింక్ చేశారనేది పోలీసులు తెలుస్తారు. చూడండి ఒకసారి. నేను చేయలేదు, నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చినారు, వాళ్ళు ఏమన్నా అనుకొని డబ్బులు తీసుకుంటా అంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ప్రజలారా ఒకసారి 2 టౌన్ పోలీస్ స్టేషన్ చూపించు. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా మరి అనేది రేపు తెలుద్దాం. నిజంగా నేను డబ్బులు తీసుకుని ఉంటే ఈ నర్ రోడ్లో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకే సామాజిక వర్గమే. ప్రేమ వివాహం చేసుకోవడం నేరమా? అమ్మాయిని బయటికి పంపించలేదు, అబ్బాయిని బయటికి పంపించలేదు. ఆల్రెడీ అమ్మాయి మన స్టూడియోకి వచ్చింది. సరే కర్ణాటకలో పోయారు, నాకే ఫోన్ చేశాడు. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అవన్నీ వినిపిస్తా ప్రజలారా, చూడండి మరి ఏం జరుగుతుంది అనేది. అంటే వ్యవస్థ ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మాత్రమే. ఏపీ 39 టీవీ అంటే నేను హనుమంత్ రెడ్డి అనేటోడు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి ఏదో ప్రేమ వివాహం చేసినాడు, అవి ఇవి కింద స్క్రోలింగ్ పెట్టి అది కూడా వినిపిస్తా. ఆ వీడియో కూడా ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది. ఆ రోజు ఏం జరిగింది ఏందనేది 2 టౌన్ పోలీస్ స్టేషను. వాళ్ళ పేర్లు వద్దు, ఎందుకంటే వాళ్ళు మన స్టూడియోకి వచ్చినారు, మనం ఏదో న్యాయం చేస్తామని మన దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు నేను ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడం ఇది ఒకటోసారి, ఇప్పుడు 5-6 చేసి నింటా నేను. సో ఇలాంటి వీడియోలు పెడితే ఇంకా నాకు క్యూ కడతారు, అన్న మా పెళ్ళి అని. నేను పెళ్ళిళ్ళు చేయడానికి లేను బాబు. అబ్బాయి వాళ్ళ నాన్న నా క్లాస్మేట్. 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నాం. సో నా దగ్గరికి వచ్చి మా అబ్బాయి లవ్ చేశాడు ఒక అమ్మాయిని, ఇద్దరు సేమ్ సామాజిక వర్గమే, కాకపోతే అబ్బాయి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, అమ్మాయి వాళ్ళు కోటీశ్వర్లు, కోట్లాది రూపాయలు ఆస్తుంది. ఎన్నో 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి లవ్ చేసుకున్నారంట. ఇద్దరు మేజర్లే మన దగ్గరికి వచ్చినారు. ఆ గొడవలో అమ్మాయి వాళ్ళంతా చాలామంది వచ్చారు, కొన్ని దాదాపు 50 నుంచి 100 మంది వచ్చి గొడవ చేసి అమ్మాయిని ఎత్తకపోవాలని వస్తే మనం ప్రొటెక్ట్ చేశాము. ఆ రోజు అనంతపురంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని నిర్బంధించారు. ఆ అమ్మాయితో ఏదో తల్లిదండ్రులు మాట్లాడించాలని నేను డిఎస్పీని కలిశాను. పాపం డిఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. 2 టౌన్ సిఐ గారు కూడా వాళ్ళిద్దరికీ ఇష్టం అయితే మందే ఉంది, ఇద్దరు మేజర్లు కదా, వాళ్ళు ఇష్టం అన్నారు. సరే వీళ్ళు ఏదో గొడవ చేస్తుంటే నేను పడుకోనేంటి, యాక్చువల్గా నిద్రలో ఉన్నాం. నిద్రలో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళని వీళ్ళని స్టాఫ్ను అందరినీ పిలిచి ఆ అమ్మాయిని ఏదో కొడుతున్నారంట, దౌర్జన్యం చేస్తున్నారంట. పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఎంతమంది ఉంటారు పోలీసులు చెప్పండి, 4-5 మంది ఆడికి వచ్చారు. అయినా గొడవ చేస్తుంటే మనం పోయి ఆ అమ్మాయిని కొట్టినారు. యాక్చువల్గా పోలీసు వాళ్ళ తప్పు లేదు ఇందులో. పోలీసు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించాలని, ఎందుకంటే కన్న తల్లిదండ్రులు దాదాపు 21 సంవత్సరాల అమ్మాయిని కన్ని పెంచి వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. సార్ మాట్లాడించండి అమ్మాయితో, అమ్మాయి ఒకవేళ వద్దంటే తీసుకుపోనియండి అని మనము సావధానంగా స్టేషన్లోకి తీసుకుపోయి అమ్మాయిని ఇడిస్తే అమ్మాయి వాళ్ళ తాత వచ్చి ఎక్కించి కాలుతుంది అన్నాడు. స్టేషన్లోనే అమ్మాయిని బాగా కొట్టినారు. ఆ విషయం మాకు పైన అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని అబ్బాయిని పైన పెట్టినారు, కింద అమ్మాయిని పెట్టినారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఇట్లా కొడుతున్నారు, అమ్మాయిని బలవంతం చేస్తున్నారంటే కొట్టడానికి ఏం రైట్స్ ఉన్నాయా మీకు? ఆ పాపకి ఇష్టం లేకపోతే తీసుకుపోండి అని చెప్పేద క్రమంలో నేను స్టేషన్ దగ్గరికి పోతే ఆడవాళ్ళందరూ కూడా ఒకసారిగా నా మీదకి 10 మంది దాకట్లో ఆడవాళ్ళు వచ్చినారు నా మీదకి. నేను ఇక్కడే ఉన్నా, ఈ వీడియోలో చూడండి ఒకసారి. సరే ఆడవాళ్ళతో మనం ఏం గొడవ పడతాం, వాళ్ళకు బాగా ఆవేశం ఉంటుంది, తిడుతున్నారు మీడియా నాయకులకి, మీ పిల్లలు ఉంటారు అవి ఇవి అని. మొన్న కూడా పెనుగొండలో కూడా ఒక మ్యారేజ్ చేసాం ఒక 6 నెలల కిందట. ఆ వీడియోలు కూడా అంటే వాళ్ళ ఫోటోలు చూపించాను, బ్లర్ చేసి చూపిస్తా. ఆ రోజు కూడా పెనుగొండ స్టేషన్లో దాదాపు ఊరు వచ్చినారు. వాళ్ళిద్దరికి ఇష్టం ఉంది, అంటే వాళ్ళు వేరే సామాజిక వర్గం, అబ్బాయి వేరు అమ్మాయి వేరు. సో మనమేముంది, ఇద్దరికి ఇష్టము, ఇద్దరు మేజర్లు. చట్టం ఏం చెప్తుంది, చట్ట ప్రకారం పోయినాం అంతే తప్ప నేను ఏదో వాళ్ళని నిర్బంధించి నేనే మాట్లాడుతున్నా ఇక్కడ. నేను మాట్లాడుతున్న వీడియో వాళ్ళు ఏదో నేను నా మీదకి ఇట్లా కాకుల మాదిరి ఇట్లా పొడిచే వాళ్ళ మాదిరి వస్తున్నారు. ఆడవాళ్ళతో నేను పోయి వాళ్ళతో ఫైట్ చేయాలనా? ఏం చేయాలి, పోయి కారులో కూర్చున్నాయి వీళ్ళతో, ఎందుకు పాపం ఆవేశంలో ఉన్నారని. దాన్ని తీసుకొని భూతద్దంలో చూపించి ఈరోజు ఏదో పండగ లేదు, న్యూస్ లేదులే అనుకుంటే ఏదో మీ పుణ్యాన ఒక న్యూస్ దొరికింది నాకే. వాళ్ళని మన స్టూడియోకి వచ్చి
వాళ్ళకి మాకు థ్రెట్ ఉంది, మాకు రక్షణ కల్పించండి అనిండేటివన్నీ మొత్తం ఉన్నాయి. చూడండి ఎంతమంది ఈ లేడీస్ అందరూ బాధలో ఉన్నారు, వాళ్ళ బాధ అర్థం చేసుకోగలుగుతాము. వీళ్ళందరూ కలిపి 5-6 మాస్క్ వేసుకున్నాడు. యాక్చువల్గా నన్ను అవసరమైతే పోలీస్ స్టేషన్ కాడ లేకుంటే కొట్టిందరు. నన్నైతే వాళ్ళు ఏం చెయ్యి కూడా చేయలేదు. కానీ నేను అక్కడి నుంచి ఆడవాళ్ళు వచ్చినారు, ఈ నుంచి వచ్చి నా కార్ దగ్గర కూడా వచ్చినారండి. కార్లో కూర్చుంటే అంటే వాళ్ళ ఆడవాళ్ళతో మనం ఫైట్ చేయగలుగుతామా? లేదు కదా. వాళ్ళ అబ్బాయి ఇడిపిస్తున్నారు. ఇది కారు 2 టౌన్ దగ్గరే జరిగింది ఇది. అంటే మేము ఎందుకైనా మంచిదని ఉద్దేశంతో కొన్ని వీడియోలు ఈ విధంగా తీసి పెట్టుకుంటాం అప్పుడప్పుడు. ఇలాంటివి ఉంటాయని ఫైల్ చేసి పెట్టుకున్నా కాబట్టి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకు చూపించగలుగుతున్నా. లేకపోయింటే ఇది నిజం నిప్పులాంటిది రా బాయ్, కాలుతుంది ఇది పట్టుకుంటే. నాలాంటి వాడిని కొనలేరు. ఆ రోజు అమ్మాయి వాళ్ళు వచ్చి నాకు 5 లక్షలు ఇస్తామన్నారు, నువ్వు వదిలేసేయి మా పాపను. కోటీశ్వర్లు అంటే వాళ్ళు. నేను డబ్బుడు అమ్మడుకోలే. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో కూడా ఇందాక మాట్లాడినా. అంటే వద్దు, గొడవ అంత అయిపోయింది, ఇప్పుడు ఏదో మేము హ్యాపీగా ఉన్నాము, అమ్మాయిని కాలేజీకి పంపించాలనుకున్నాము, అది కూడా మాట్లాడింది వినిపిస్తాయి. ఎందుకంటే నేను ఆ న్యూస్ పెట్టకూడదు, బట్ మీరంతా చేస్తున్నప్పుడు నేనేం చేయగలుగుతాను? తప్పని పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంతే తప్ప అన్నీ ఫూలిష్నెస్, తిక్కన వీళ్ళంతా. ఎంతమంది లేని నేను చెప్తా, అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఏ సాయం అడగలేదు నన్ను అని చెప్తా నేను. చెప్పేదాని గురించి కాదు, బయటికి నా గురించి ఆలోచన చేయరు అంత అట్లా బాగుంటారు. ఎందుకంటే పాప కాలేజ్ ఫీ కూడా కట్టుకున్న, ఏదో కాలేజ్ పంపిస్తానని, ఏదో బాగా చదువుకుంటుంది. అదే ఏముంది, పెళ్లి అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు, సంతోషం. అదే ఏదో కొంచెం ఓపిక పట్టంతే నా కోసం. కేవలం ఏమో కోపగించుకోవద్దు. సరే నువ్వు అనుకుంటే ఏమేం చేయగలవు వాళ్ళను, కానీ కొంచెం ఓపిక. కోప్పడద్దు. నువ్వు కోప్పడితే న్యూస్ పెడతావు డైరెక్ట్, అమ్మాయిల్ని అన్నీ మొత్తం బట్టబయలు చేస్తావు. నా దగ్గర అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న ఫోటోలు, గొడవ పడేటివి, టోటల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నా దగ్గర. సో పద్ధతి కాదు కదా మనం చూపించడం. అందుకని వీళ్ళు రిలీజ్ చేసినటివి మన ఆపోజిట్ బ్యాచ్ రిలీజ్ చేసిన వీడియో ఇది. మన దగ్గర ఒరిజినల్ వీడియో ఇది. నన్ను ఎవరు కొనలేరు బాబు, నేను డబ్బులకు అమ్ముడుపోయే మనిషిని కాదు. తీసుకుంటాం డబ్బులు, అవసరం ఎవరితో తీసుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఏం చేయాలనేది దాని ప్రకారం ఉంటాం. కానీ డబ్బుకు అమ్ముడుపోయి అంటే ఆ రోజే వీళ్ళు 5 లక్షలు ఇచ్చింది ఇందరు నాకు అక్కర్లేదు. నాకు డబ్బు నేను చూడండి, నేను ఆల్రెడీ బాగా కోట్లు సంపాదించాను, పోగొట్టినాను, అన్నీ చేసినాం, వీటికి వచ్చినాం, లైఫ్ అన్నీ చూసినా. నన్ను మీరు ఇంకొక 10 సంవత్సరాలు టైం ఇస్తా, ఎడన్నా దొరుకుతాడేమో నేసేయాలని చూస్తున్నారు, ఆ ఛాన్స్ మీకు దొరకదు, రానియను. ఏదన్నా మీరే ఇంకోటి ఒక ఆమె నా మీద హనీ ట్రాప్ కూడా చేసినారు మన రీసెంట్గా. ఆమె ఫోటోలు కూడా నాకు అన్ని వీడియోలు ఫోటోలు అన్నీ చేస్తుంది, ఫోన్ చేసి సతాయిస్తుంది డైలీ. సార్ మీ అభిమానిని సార్, మీకు వాయిస్ బాగుంటుంది సార్, మీ వీడియోలు బాగుంటాయి సార్, నాకు మొగుడిని ఇడిచిపెట్టినా అని హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ముదురు కదా, అన్నీ చూసి వచ్చినాం. నైనా నా మీద ఏం ప్రయోగాలు చేయొద్దండి. ఏమైనా చేస్తే కేవలం విషప్రయోగమో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ చేసో, లేకపోతే ఇంకోటి చేసో, మర్డర్ చేసి ఏమన్నా చంపగలుగుతారు తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి నేను దూరను, నేను చెయ్యను. అలాంటి అవసరం నాకు లేదు. మీరంతకు మీరు ఏమన్నా చేసి ఇంకా నా ఆఫీసులోకి తీసుకొచ్చి ఏదన్నా గంజాయో డ్రగ్సో నా కార్లో ఏమన్నా పెట్టి కావాలని కేసు పెట్టి ఇరికిస్తే తప్ప నాకు అట్లాంటివి ఏమీ లేవు. నిద్రలో ఉన్నోన్ని పట్టుకొచ్చినారు, మైకి పట్టుకొని ధైర్యంగా మాట్లాడుతున్నా, వెనకాల వాళ్ళంతా గోలగోల చేస్తున్నారు. నేను స్టేషన్ ముందర నిలబడినా, స్టేషన్లే చూడు పోలీస్ స్టేషన్ కూడా చూపియండి అని మగవాళ్ళు చేసిన. నేను దమ్మున్న జర్నలిస్ట్యా, పారిపోయే జర్నలిస్ట్ కాదు. నేను ఆ టైంలో అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి పోయాను నేను, అంతే తప్ప నాకెందుకు గొడవలు చెప్పు. అవసరమని చాలామంది ఫోన్లు చేసినారు, ఏం జరిగింది ఏమీ జరగలేదు. న్యాయం కావాలని వచ్చినారు, న్యాయం కోసం పోరాడినాం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. మరక మంచిదే, అప్పుడప్పుడు మరక పడతా ఉంటుంది కదా, మరక కూడా మంచిదే అంటారా. అట్లా నాకు కూడా ఇవన్నీ నేను పట్టించుకోను కానీ పెద్దగా. కాకపోతే కొంతమంది నన్ను అభిమానించే వాళ్ళంతా ఏందబ్బా హనుమంతరెడ్డి ఇట్లా కూడా చేస్తాడా అని అనుకునే ప్రమాదం ఉందని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేనే ఉన్నా స్టేషన్ ముందర, ఎక్కడా వారిపోలేదు. మా రిపోర్టర్లు అందరూ ఉన్నాం. వాళ్ళు ఇది కానిస్టేబుల్ వచ్చినాడు వెనకాల, సార్ మీరు పోండి అని. మనం ఏముంది, నేను తప్పు చేస్తానా? నో తప్పు చేయాల్సిన అవసరం ఏముంది మనకి?
ఇంకోటి తాగి గొడవ చేయాల్సినంత అసలు నేను ఆడ గొడవే లేదు, వాళ్ళే నా మీదకి వస్తున్నారు. ఇవన్నీ కింద స్క్రోలింగ్ చేసి అన్నతోటి ఇట్లా అట్లా. మీరు ఏమనుకున్నా ఏం చేసినా నిజం నిప్పు లాంటిది, దాన్ని పట్టుకోవాలంటే అది మనకే కాలుతుంది. అందుకని ఈ నిజాన్ని ఈరోజు చూపించగలుగుతున్నా. ఇది కార్లేకి ఆడవాళ్ళు అందరూ వచ్చినారు, నేను వాళ్ళతో కొట్లాడలేను. మా రిపోర్టర్లు అందరూ ఉన్నాం, మేము 5-6 మంది ఉన్నాం. ఈడున్నది మా మిత్రుడే, ఈడుండే మా మిత్రుడే, ఈ పిల్లోడు మావాడే, వీళ్ళందరూ మావాడు. ఆడవాళ్ళే దగ్గరికి వస్తున్నారు. నన్నేం వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయలేదు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లోడు ఈ పిల్లోడు అడ్డుకుంటున్నాడే, వద్దు గొడవ వద్దని. సో ఇది జరిగింది ప్రజలారా, అంతకంటే వేరే ఏం లేదు. కానీ ఒకసారి భూతద్దంలో చూపిస్తా అంటారు మీడియా అని. నేను అది కూడా చెప్పిన, నన్ను కొనేవాళ్ళు ఎవరు లేరయ్యా, నేను అమ్మడిపోను, అవసరం కూడా లేదు నాకు డబ్బు వ్యామోహము సంపాదించాలి, ఆ వ్యామోహం ఉంటే అది వేరు. అలాంటి జర్నలిస్ట్ కాదు నేను. ఓకేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు మీరు? 6 ఏళ్ళ నుంచి. 6 ఏళ్ళే. ఎట్లా పరిచయం? స్కూల్లో పరిచయం, క్లాస్మేట్స్ ఏం కాదు. నేను 8th ఉన్నప్పుడు తను 10th క్లాస్ ఉన్నా. బంధువులా మీకు? కొంచెం దగ్గర రిలేటివ్. ఇష్టమే నాకు. లేదు నాకు ఇష్టంతోనే నేనే ఇంట్లో వాళ్ళు బలవంత పెడతా అంటే చదివిమని చెప్తున్నారు, వీని చంపేస్తామని చెప్తున్నారు. అందుకే నేను నాకు భయం వేసి ఇంకా చేసుకున్నాం ఇద్దరం. ఇంట్లో మా నాన్న వాళ్ళు అన్నారు, మా నాన్నమ్మ వాళ్ళు అన్నారు, చంపేస్తా, ఇంకేమైనా తేడా జరిగితే మేమైతే చంపేస్తాము, నిన్ను కూడా చదువు కూడా ఆపేస్తాము అని చెప్పినారు. అందుకే మేము ఇంకా భయపడి ఇంకా పెళ్లి చేసేసుకున్నాం. బెంగళూరులోనే. నేను అక్కడే కాలేజీలోనే చదువుతున్నా. కాలేజ్ నుంచి తను వచ్చాడు, ఇద్దరం బయటికి వెళ్ళి చేసేసుకున్నాం. ఏం బలవంతం, ఇద్దరికి ఇష్టమే. ఫ్యూచర్లో మమ్మల్ని ఏమన్నా చేసినా కూడా మీరే బాధ్యులు. ఇంకా మీడియా సపోర్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు కదా అని అంతే. అంటే ఎవరి వల్ల మీకు హాని ఉంటుంది అంటే? మా పేరెంట్స్ వల్లే. మీ పేరెంట్స్ వల్ల ఇబ్బంది ఏం లేదా? నేను చెప్పుకున్నాను. మీ పేరెంట్స్కి ఇష్టమేనా? నేను ఇష్టమే అని చెప్పి. మీ పేరెంట్స్కి ఇష్టం లేదు వాళ్ళకైతే. నువ్వైతే ఎంతో అదేది నెలలో అది పసుపుతాడు పెళ్లి చేసుకున్నాం. అవునా? ఓకే. జనవరి 1st రోజే పెళ్లి చేసుకున్నాం. జనవరి 1st రోజు మనమే వేసుకుంటాం. వేసుకుందాం. మా కొంచెం ఆగొచ్చి అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక అబ్బాయికి డబ్బులు లేవు, అమ్మాయికి డబ్బులు ఉన్నాయి. కానీ ప్రేమ వివాహానికి వాళ్ళు వెళ్ళిపోయింది బెంగళూరు. డ్రింక్ చేసినారు అనేది పోలీసులు తెలుస్తారు. చూడండి ఒకసారి. నేను చేయలేదు, నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చినారు, వాళ్ళు ఏమన్నా అనుకొని డబ్బులు తీసుకుంటా అంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ప్రజలారా ఒకసారి 2 టౌన్ పోలీస్ స్టేషన్ చూపించు. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా మరి నిజంగా నేను డబ్బులు తీసుకుని ఉంటే ఈ నర్ రోడ్లో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకే సామాజిక వర్గమే. ప్రేమ వివాహం చేసుకోవడం నేరమా? ఆ పాప ఎక్కడుంది? అమ్మాయిని బయటికి పంపించలేదు, అబ్బాయిని బయటికి పంపించలేదు. ఆల్రెడీ అమ్మాయి మన స్టూడియోకి వచ్చింది. సరే కర్ణాటకలో పోయారు. కొంచెం ఆగండి, ఎందుకు వస్తావు చూద్దాం. మరి ఎవరంటే అదే అడుగుతాం మేము. మరి
వస్తాం మరి నువ్వు మాట్లాడకు తీసుకొని మీడియా గురించి మాట్లాడకు మాట్లాడతా మాట్లాడద్దు మాది ఇది రేపు వస్తాంలే రేపు వస్తామమ్మా ఎందుకు